నువ్వు 10% అన్నావు అంటారు, అది 5% కానీ ఉండొచ్చు, లెస్ దాన్ 10%. లేదా 5% ఉండొచ్చు అని నేను అనుకుంటాను. అంటే 90% వాళ్ళ కంపెనీస్ ఈ రూల్ కనుక తెస్తే కంపెనీస్ వదిలేయాల్సింది, పంపించాల్సిందే. అంటే ఇప్పుడు ఉన్న H1B 2 ఏళ్ళు ఉందనుకోండి, అంతసేపు పని చేసుకోవచ్చు. ఎక్స్టెన్షన్ చేసేటప్పుడు వాడు ఎక్స్టెన్షన్ చేయడు, ఎందుకంటే 2 లక్షలు. ఇంకోటి మీరు అడుగుకోవచ్చు, మరి ఇంతకుముందు $1,00,000 అన్నారు కదా అని మీరు అనుకోవచ్చు. ఆ $1,00,000 అన్నది గవర్నమెంట్ కట్టం చదివించేది. ఓకే, ఈ 2 లక్షలు అనేది శాలరీ ఇవ్వాలి. ఆ $1,00,000 కట్టం అనేది ఓన్లీ బయట నుంచి వచ్చే వాళ్ళకి కానీ యుఎస్ లో ఉన్న వాళ్ళకి కాదు. ఓకే ఓకే, ఈ 2 లక్షలు అన్నది మాత్రం మరి ఇది ఎట్లా అప్లై చేస్తాడు? ఉన్న వాళ్ళకి అప్లై చేస్తాడా, కొత్తగా వచ్చే వాళ్ళకి అప్లై చేస్తాడా, ఎక్స్టెన్షన్ అప్లై చేస్తాడా అన్నది ఇంకా మనకు డీటెయిల్ గా తెలియదు. ప్రతి ఫ్రైడే రాగానే గద 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 అనుకుంటే కూర్చుంటాం, ఏమొస్తారు న్యూస్, ఏమొస్తారు న్యూస్. మంచి అయితే వచ్చేది లేనే లేదు మాకు. ఎప్పుడు ఫ్రైడే రిలీజ్ చేస్తాడు, స్కేర్ క్రియేట్ చేసే డెసిషన్సే వస్తున్నాయి. సో దీని ఇంపాక్ట్ మేజర్ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ మన దగ్గర నుంచి వస్తున్న వల్ల మేజర్గా సాఫ్ట్వేర్లో ఉన్న వాళ్ళే ఎక్కువ కదా. H1Bలో దాదాపుగా 80% సాఫ్ట్వేర్, 80% ప్లస్ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ అంటే ఎక్కువ సాఫ్ట్వేర్ ప్రొఫెషనల్సే ఇబ్బంది పడే పరిస్థితి డెసిషన్తో. అవునండి, ఈవెన్ సాఫ్ట్వేర్ కంపెనీస్ టూ, సాఫ్ట్వేర్ కంపెనీస్ కూడా, ఎందుకంటే వాళ్ళకు మెటీరియల్ పనిచేసే వాళ్ళు దొరకరు కాబట్టి డెఫినెట్లీ వాళ్ళకు కూడా బాగా ఎఫెక్ట్ అయింది. గతంలో $1,00,000 మనం వేసినప్పుడు సరే కంట్రీకి ఇన్కమ్ కోసమనో ఇంకేదో చెప్పింది గవర్నమెంట్, ట్రంప్ మాట్లాడినమాట. దీనికి పర్పస్ ఏంటి, రీజన్ ఏంటి, ఇది వేయాలనే ఆలోచన రావడం వెనక రీజన్ ఏంటి? అంటే ట్రంప్ ప్రభుత్వం ఒక ఉద్దేశం ఏంటంటే ఇప్పుడున్న H1B శాలరీస్ చాలా లో శాలరీస్ అంటాడు. చాలా లో శాలరీస్, వీళ్ళందరూ మన అమెరికన్స్ ఒక జాబ్స్ ను అండర్ కట్ చేస్తుండ్రు. వీళ్ళు లేకపోతే మనకి ఇంత శాలరీస్ వస్తాయి, $208,000 శాలరీస్ వస్తాయని అతని ఉద్దేశం. కానీ ఆ 208,000 శాలరీస్ రావు, ఆడ కంపెనీస్ ఎఫోర్డ్ చేయలేవు, కంపెనీస్ ఇన్నోవేషన్ బంద్ చేస్తాయి ఇటువంటి ప్రొవిజన్స్ పెడతాయి. అది వాళ్ళు అర్థం చేసుకోరు కదా, ఎందుకంటే ఈ ట్రంప్ అనేది ఆ మెగా ప్యాక్ అనేది వాళ్ళు ఏం చెప్పినా లేదు, వీళ్ళని మొత్తం తీసేయాల్సిందే, ఇక వాళ్ళ ప్రిన్సిపలే అది అన్నట్టు. అంటే సింపుల్, బయట దేశాల నుంచి వచ్చిన వాడు తక్కువ జీతానికి పనిచేస్తున్నాడు, అందుకోసం కంపెనీలు బయట నుంచి తెచ్చుకుంటున్నాయి కాబట్టి ఎంత జీతం ఇవ్వాల్సిందని పెడితే వాడు బయట నుంచి తెచ్చుకోడు, మన దగ్గర నుంచే పెట్టుకుంటాడు అనేది వాళ్ళ ఇంటెన్షన్, అంతేనా? అది వాళ్ళ ఇంటెన్షన్. ఓకే ఓకే, చీప్ లేబర్ అయిపోయాం మనమే, బయట నుంచి అంతా చీప్ లేబర్ అయిపోయాం కాబట్టి మన దగ్గర నుంచి పట్టుకెళ్ళిపోతాం. చీప్ ఏం లేదండి, $80,000 వాళ్ళ పాయింట్, 120,000 వాళ్ళ పాయింట్. అది కదండి, మా ఆఫీస్ లో 100 మంది ఉన్నారు, మా ఆఫీస్ లో మేము శాలరీస్ ఇస్తాం మాకు తెలుసు కదా. ఆ H1Bకి ఇచ్చే శాలరీస్ మేము ఇయ్యలేము, ఇంతమందికి H1B హైర్ చేయలే మా ఆఫీస్ లో, ఎందుకంటే వాళ్ళకి ఎక్కువ శాలరీస్ ఇవ్వాలి, మేము అమెరికన్స్ హైర్ చేస్తాం. కాకపోతే ఏంటంటే ఈ ఐటీ వాళ్ళకి గత్యంతరం లేక వాళ్ళు హైర్ చేస్తారు, ఎందుకంటే H1B వాళ్ళకి ఒకటి శాలరీస్ హై ఇవ్వాలి, ఇంకోటి ఫైలింగ్ ఫీజు వాళ్ళకు 6,000 దాదాపు 3,000 నుంచి 5,000 దాకా 6,500 దాకా ఫైలింగ్ ఫీజు కట్టాలి. తర్వాత మళ్ళీ లాయర్ కట్టం చదివియాలి, వాడు ఉంటాడు కదా మధ్యలో, ఏముంటాం కదా, మా కట్టం చదివియాలి, చాలా పేపర్ వర్క్ ఉంటుంది వీటికి. ఇవన్నీ పేపర్ వర్క్ చేసి వాడు తీసుకొచ్చిందంటే ఐటీ వాళ్ళకి గత్యంతరం లేదు కాబట్టి. మా లాయర్లో మేము ఇప్పుడు 25 ఏళ్ళ నుంచి నేను ఆఫీస్ ఆపరేట్ చేస్తాను, ఇంతప్పుడు ఒక H1B ఫైల్ చేయలేదు. 25 years నుంచి యూఎస్ లో మీకు ఒక H1B అవసరం అవసరం పడ్డా కూడా ఈ తలకాయ నొప్పులు ఏంది, ఈ శాలరీస్ అన్ని మేము పే చేయాలని చెప్పి మేము అమెరికన్స్ హైర్ చేసుకుంటాం. ఇది ఓన్లీ ఐటీ ఇండస్ట్రీలో ఎప్పుడైతే షార్టేజ్ ఎక్కువ ఉంటుందో అప్పుడే వాళ్ళు హైర్ చేసుకుంటారు ఇటువంటి. లేకపోతే వాళ్ళకి అమెరికన్స్ అవైలబుల్ ఉంటే ఎన్ని తలకాయ నొప్పులు ఎందుకు పడతారంటే, ఈ లాయర్లతో డీలింగ్ ఏంది, ఈ ఫైలింగ్ ఫీజ్ ఏంది, లేబర్ డిపార్ట్మెంట్ ఏంది, FTNS ఏంది, USCIS రిస్ట్రిక్షన్ ఏంది, వీసా స్టాంపింగ్ రిస్ట్రిక్షన్ ఏంది, మళ్ళీ దీన్ని గ్రీన్ కార్డ్ అప్లై చేయాలి, మళ్ళీ 3 ఏళ్ళకి H1B ఎక్స్టెన్షన్ ఫైల్ చేయాలి, అప్పుడప్పుడు ఆ ఏడాది ఎక్స్టెన్షన్ 3 ఏళ్ళు కాదు ఏడాది, ఎన్ని రెస్ట్రిక్షన్లు వామ్మో. ఈ చాట భారతం ఉంది, ఎన్ని పెట్టుకున్న దానికన్నా అమెరికన్స్ హైర్ చేసుకుంటాం. ఇప్పుడు నేను కంపెనీ రన్ చేస్తున్నా, 100 మంది నా కంపెనీలో, ఇంతమంది 25 ఏళ్ళ నుంచి కంపెనీ రన్ చేస్తున్నా, ఇంతమందికి ఒక్క H1 కూడా మేము ఫైల్ చేయలేదు, ఎందుకంటే ఈ తలకాయ నొప్పి పడడం అంత ఈజీ కాదు. ఐటీ వల్ల గత్యంతరం లేదు కాబట్టి వాళ్ళు చేసుకున్నారు. H4EAD గురించి ఏంటి సార్, దాని గురించి కూడా వార్తలు వింటున్నాం. ఇప్పుడు నార్మల్ గా మనం ఈ September 29th ఏం చేసిండంటే, ఇప్పుడు నార్మల్ గా ఏదైనా రెగ్యులేషన్ పాస్ చేయాలంటే వైఎన్ఆర్ గారు మా దగ్గర ఫస్ట్ దాన్ని ఒక ప్రపోజల్ పెట్టి దానికి 30 days కమెంట్ పీరియడ్ ఉంటుంది. కమెంట్ పీరియడ్ తర్వాత వచ్చిన కమెంట్స్ అన్ని వాటిని అడ్రస్ చేసుకుంటా ఫైనల్ రెగ్యులేషన్స్ పబ్లిష్ చేయాలి. దాదాపుగా మినిమం ఆఫ్ 6 months నుంచి ఒక 2-3 అప్పుడప్పుడు 4 years దాకా పడుతుందండి ఇటువంటి ఏమైనా పాస్ చేయాలంటే.
మొన్న ఏం చేసిందంటే ఇంట్రీమ్ రెగ్యులేషన్స్ అని తీసుకొచ్చి H4EAD ఆటోమేటిక్ ఎక్స్టెన్షన్ అని కొన్ని రూల్స్ ఉన్నాయండి. మనం ఎక్స్టెన్షన్ అంటే మనకి H4EAD డిసెంబర్ లో ఎక్స్పైర్ అవుతుంది. మనం ఎక్స్టెన్షన్ ఫైల్ చేసుకొని H4 అప్రూవ్ అయిపోయింది అనుకుందాం. కొన్ని సర్కమ్స్టాన్సెస్ లో H4 అప్రూవ్ అయింది, EAD అప్రూవ్ కాదు, వాడు చేయడు. ఎందుకంటే మనం 6 నెలల ముందే ఫైల్ చేసుకోవాలి, వాడు 1 టైం లైన్ 8 months, వాడు చేయడు. చేయనప్పుడు ఏంటంటే 540 days దాకా ఎక్స్టెన్షన్ ఉన్నా కూడా మనం పని చేసుకోవచ్చు అని ఒక రూల్ ఉంది. ఓకే, అట్లనే అడ్జస్ట్మెంట్ ఆఫ్ స్టేటస్ EAD మీద అట్లా కొన్ని రూల్స్ ఉన్నాయి. వాటిని మొత్తం ఒక రోజునే తీసేసిండు. వాటి అవన్నీ రెగ్యులేషన్ ద్వారా పోవాలి. ఇది ఎమర్జెన్సీ ప్రొవిజన్స్ కింద వస్తుంది కాబట్టి మాకు టైం లేదు కాబట్టి టక్కన ఇంటరీమ్ ఫైనల్ రెగ్యులేషన్స్ పాస్ చేసి పడేసి. ఓకే 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 ఓకే. అయితే ఇప్పుడు మాకు భయం ఏంటంటే ఇవి ఏదైతే శాలరీ ఇంక్రీజ్ చేయదలుచుకుంటూ ఇద్దరు కూడా ట్రంప్ ప్రభుత్వం ట్రై చేసిన శాలరీ ఇంక్రీజ్ చేయడానికి ఫెయిల్ అయింది. H4EAD తీసుకోవడానికి కూడా ట్రై చేసింది, ఫెయిల్ అయింది. ఇదివరకు ట్రంప్ ప్రభుత్వం ట్రై చేసింది. ఇది శాలరీ ఇంక్రీజ్ ఏమో కోర్టులో ఫెయిల్ అయింది. సెకండ్ ఏంటంటే H4EAD ఏంటంటే ప్రపోజ్ రెగ్యులేషన్ ఫైల్ చేసి మనోడు మళ్ళీ నెక్స్ట్ టైం కూడా వస్తాడు కదా, ఆ టైంలో తీసేద్దాం అనుకున్నాడు. ఈ టైంలో బైడెన్ ప్రభుత్వం వచ్చి దాన్ని తీసి చెత్తపట్లు పడేసి, కాబట్టి H4EAD బతికిపోయింది. ఇప్పుడు ఇతను ఇంట్రీమ్ ఫైనల్ రెగ్యులేషన్స్ ఎక్స్ట్రీమ్ ఎమర్జెన్సీ కేసులు అని చెప్పి పాస్ చేస్తే H4EADs కూడా పుణ్యకాలం గడిచిపోయే ఛాన్స్ ఉంటుంది. దాన్ని కూడా ఏంటి దాంతో ఎవరెవరు ఎఫెక్ట్ అవుతారు సార్? దాంట్లో మేజర్ గా ప్రాబ్లం ఎవరికి ఉంటుంది? మొత్తం ఒక 3 లక్షల నుంచి 4 లక్షల మంది దాకా మన H4EADs ఉన్నారండి. అందులో 95% ఇండియన్సే. మీరు ఒకటి చెప్పొచ్చారా ఇట్లా మాట్లాడతామేందా 95% అంటే? ఏంటంటే ఇది గ్రీన్ కార్డ్ వెయిటింగ్ పీరియడ్. ఎప్పుడైతే మీరు గ్రీన్ కార్డ్ అప్లై చేస్తారో ఒక లెవెల్ వచ్చిన తర్వాత I-140 అప్రూవ్ అయిన తర్వాత వెయిటింగ్ ఉన్న వాళ్ళ స్పోజెస్ మాత్రమే ఇది EADs అన్నట్టు. ఒక ఇండియన్స్ తప్పితే, ఒక కొద్దిపాటి చైనీస్ తప్పితే మిగతా వాళ్ళు వెయిటింగ్ లేరు గ్రీన్ కార్డ్ ఎంప్లాయ్మెంట్ బేస్ లా. మన వాళ్ళే వెయిటింగ్ ఉన్నారు. దాంట్లో పర్ కంట్రీ లిమిట్ అని ఉంది అన్నట్టు. అంటే ఏ కంట్రీ కూడా 7% కన్నా ఎక్కువ తీసుకోవద్దని ఉంది. మన వాళ్ళు H1B ఏమో పర్ కంట్రీ లిమిట్ లేదు, గ్రీన్ కార్డ్ వచ్చే పర్ కంట్రీ ఉంది. అంటే H1B లో 65 to 70%, గ్రీన్ కార్డ్ వచ్చేవాడు 7%. అక్కడ మనం ఏమంటారు, మన బాటిల్ లెక్క అంటాం. మనం ఆ బాటిల్ లెక్క అయిపోయి మన వాళ్ళు అటకాయించిపోయి ఉన్నారు అన్నట్టు. ఆ అటకాయించిపోయిన వాళ్ళకి ఈ ఎంప్లాయ్మెంట్ ఆథరైజేషన్ కాబట్టి 95% మన వాళ్ళే. ఆ 4 లక్షల మంది 3-4 లక్షల మందిలో దాదాపు 95% మన వాళ్ళు. అందులో దాదాపు 60-70% అంటే 2 లక్షల మంది నుంచి 3 లక్షల మంది దాకా మన తెలుగు వాళ్ళు H4EAD మీద ఈ రోజు పనిచేస్తున్నారు అమెరికాలో. ఈ H4EAD రిమూవ్ చేస్తే ఇంతమంది 2 లక్షల నుంచి 3 లక్షల మంది మన తెలుగు వాళ్లకు జోంపోద్ది. ఓకే, సో ఇది ప్రపోజల్ ఎప్పుడు చేస్తాడు, ఏం చేస్తాడు, అతనికి ఇంటెన్షన్ ఉందా లేదా అనేది క్లియర్ ఎక్స్ప్రెస్ చేసిండు. అతని ఇమిగ్రేషన్ అడ్వైజర్ స్టీవెన్ మిల్లర్ అతను క్లియర్ గా అడ్వైజ్ చేసిండు. ఏంటంటే H4EAD తీసేస్తా అని చెప్పిండు. ఎప్పుడు తీసేస్తాడు, ఎట్లా తీసేస్తాడు అన్నదే ఇప్పుడు మనం చేయాల్సిన డిస్కషన్ అంతే. సో వాళ్ళకి ఆప్షన్ ఏముంటుంది? తీసేశారు ఇప్పుడు అక్కడ ఇప్పుడు నార్మల్ గా H4EAD తీసేస్తే నేనేమనుకుంటానంటే వాళ్ళు తీసేసేటప్పుడు ఎప్పుడు కూడా వాళ్ళు ముందు ఉన్న EADs ని క్యాన్సిల్ చేయరు. ఎప్పుడు కూడా ముందు ఏవైతే ఎక్స్టెన్షన్స్ ఉన్నాయో అవి తీసారు. ఇప్పుడు ఎవరికన్నా 6 months పర్మిట్ ఉంది అనుకోండి, మళ్ళీ పర్మిట్ ఇవ్వాలంటే వాళ్ళకి ఇయ్యరు. ఒకవేళ 2 years ఉంది అనుకోండి వాళ్ళకి ఇస్తారు. ఇంకోటి ఏంటంటే ఈ రోజుల్లోపల ఫైల్ చేసిన వాళ్ళకు ఆల్రెడీ ఇస్తాం, కానీ ఆ తర్వాత అని కూడా రావచ్చు. ఎందుకంటే మన 540 day రూల్ ఏంది, September 29th 30th లోపల ఫైల్ చేసిన వాళ్ళకి ఇస్తాం, ఆ తర్వాత చేసిన వాళ్ళకి ఇవ్వం. సో అట్లా వస్తుంది కాబట్టి ఉన్న వాళ్ళకు టెంపరీగా కొన్ని రోజులు ఉన్న వాళ్ళు ఉండొచ్చు. తొందర ఎక్స్పైర్ వాళ్ళకి మాత్రం గోవింద వాళ్ళకి ఇక ఛాన్స్ ఉంది. సో ప్రమాదమే ఇది చాలా మంది ఫ్యామిలీస్ తో ఉన్న వాళ్ళకి పర్టికులర్ గా కదా. రైట్ సార్, ఆల్మోస్ట్ అన్ని ఇష్యూస్ మాట్లాడాం. ఇంకా మళ్ళీ వారానికి ఏం డెవలప్మెంట్స్ వస్తాయో తెలియదు. దాంతోపాటు రాహుల్ రెడ్డి గారు, సో ఈ వీసా ప్రాసెసింగ్ సంబంధించిన కరెంట్ ఇష్యూసే మనం ఇప్పుడు మాట్లాడుకుంటున్నాం. అలా కాకుండా స్టాండర్డ్గా ఉన్న ఇష్యూస్, ప్రతి వీసా బేస్డ్ ఇష్యూస్ కూడా నెక్స్ట్ వీక్ నుంచి మనం ఒకసారి మాట్లాడదాం. మీకు ఏమైనా టైం ఉంటుంది? తప్పకుండా. రైట్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. ఇది రాహుల్ రెడ్డి గారితో స్పెషల్ చిట్ చాట్ అన్న అమెరికా గవర్నమెంట్ తీసుకుంటున్న డెసిషన్స్ ప్రభావం ఇండియన్స్ పైన, పర్టికులర్గా తెలుగు వాళ్ళపైన ఏ రకంగా ఉంటుంది అనే దానిపైన.